నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్స్ గా నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్ గా 2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ త్రిపాఠి రానున్నారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏరియాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్త జోనల్ కమిషనర్లతో ఆయన సమీక్షించారు. సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి, చెరువులు నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి, చెరువులు నాలాలు డంపింగ్ ఏరియాలో సీసీటీవీలు పెట్టాలి అన్నారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మార్గాల్లో టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 9 నుంచి 18 వరకు దీన్ని అమలు చేయాలని కోరారు. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ 4% తగ్గిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. మహిళలపై అఘాయిత్యాలు, పోక్స్ కేసులు స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అన్న భార్య ఫోన్ ట్యాప్ అయితే ఆయన ఇలాగే ఈజీగా తీసుకునేవారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. తన భర్తకు తండ్రి కుటుంబం, అన్న ఫ్యామిలీ నుంచి అవమానాలు ఎదురయ్యాయని ఒక్కింత భావోద్వేగానికి గురయ్యారు.